అన్ని రకాల విభాగాలు, అంటే ఎక్కువ మంది మనకు ఇక్కడ మహిళలు ఎవరు కాబట్టి గైనకాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, న్యూరాలజీ కానీ, అలాగే ఆప్థమాలజీకి సంబంధించి కంటి వ్యాధులకు సంబంధించి సిబ్బందికి ఏ సమస్యలు ఉన్నా దాని ప్రాథమిక దిశలోనే నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా పరీక్షలు, అలాగే రక్త పరీక్షలు, మందులు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మనం లాస్ట్ వీక్ సాధారణ వ్యాధులకు సంబంధించి టెస్టులు చేసుకొని మందులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారి ఆదేశానుసారము ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి గైనకాలజీకి సంబంధించి విభాగం నుంచి మనకు ఒకరోజు హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మనకు ఫేమస్ డాక్టర్ అయినటువంటి మేడం గారు గైనకాలజీ కమలా హాస్పిటల్ గారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా మన కార్పొరేషన్ సిబ్బంది అనగానే ఎంతో ఉత్సాహంతో రెస్పాండ్ కావడం జరిగింది. మాకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ మంది మనకు శానిటేషన్ సిబ్బంది మహిళలు ఎవరు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలున్నా మనకు హెల్త్ రికార్డు కూడా దానికి సంబంధించిన బుక్స్ మనం ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు సంబంధించినది హెల్త్ రికార్డు బుక్ అందరూ కూడా అందుబాటులో ఉంచుకొని మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, వేరే దగ్గర సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు అందులో చూపిస్తే దాని కేస్ హిస్టరీకి సంబంధించి ఏమేమి మందులు వాడిరు, ఏం చేయించుకోరు, అవన్నీ కూడా ఆ బుక్లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మేము ఇచ్చిన ఏదైతే మీ హెల్త్ ప్రొఫైల్కి సంబంధించిన ఒక రికార్డ్ ఇచ్చినామో అదందరూ కూడా అందుబాటులో ఉంచుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు హెల్త్ క్యాంపుకు మేడం గారు, గైనకాలజీ మేడం ఆశా మేడం గారికి కూడా మరియు వాళ్ళ మెడికల్ టీం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఫస్ట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇలాగే మీ అందరికీ సేవలు అందించాలని చెప్పేసి మేము ఇక్కడ పిజ్జాదిగూడ 8 సంవత్సరాల నుంచి మా హాస్పిటల్ ఇక్కడ పిజ్జాదిగూడలో ఉంది. అండ్ ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్ అందరూ వాళ్ళ పనిలో పడేసి వాళ్ళ ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చూపించకుండా అందరూ కూడా మెయిన్ ఆరోగ్య సమస్యలకి పాల్పడుతున్నారు ఈ రోజుల్లో. సో వాళ్ళు టైంకి ఆహారం తీసుకోకపోవడము, అండ్ మెయిన్గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఫీమేల్స్కి అసలు దాని గురించి అనే ఒక అవగాహన కూడా లేకుండా పోయింది. సో కంపల్సరీ కూడా ప్రతి లేడీస్ వాళ్ళు పెళ్ళై చేసుకున్న 3 సంవత్సరాల నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్కి ఒక గర్భసంచి మూతి దగ్గర ముఖద్వారం తర్వాత ఒక క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సో దాన్ని మనం స్క్రీనింగ్ చేసుకుంటే ఆ డిసీజ్ ఆరోగ్య సమస్య అనేది రాకుండా మనం దాని నుంచి బయటపడవచ్చు. సో ఇప్పుడు దాని గవర్నమెంట్ కూడా పెద్ద స్కీములు తయారు చేశారు. అండ్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా దానికి ఒక టెస్ట్ చేయించుకోవాలి, ప్యాప్స్మియర్ అని టెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే చిన్న పిల్లలు, సో 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి, 15 నుంచి 26 సంవత్సరాల పిల్లలకు కూడా వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అనేవి వచ్చాయి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం అండ్ గవర్నమెంట్ అందరూ కూడా దానికి కూడా వ్యాక్సిన్స్ తీస్తున్నారు ఇప్పుడు. సో అందరికీ మీ పిల్లలకు కూడా అది అది కంపల్సరీ కూడా వేయించాలి. అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా చేయించుకోవచ్చు ఆ వ్యాక్సిన్, అది మనకి ఎంతో సహకారం చేస్తుంది. సో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి మనం రెగ్యులర్గా 3 సంవత్సరాలకు ఒకసారి ఏ సమస్య లేకపోయినా కంపల్సరీ డాక్టర్ దగ్గర వచ్చి చెకప్ చేయించుకోవాలి. అండ్ అలాగే కంపల్సరీ పరిశుభ్రత అనేది మీరు అన్ని దగ్గర కూడా చాలా పరిశుభ్రంగా చేస్తారు, కానీ మీ ఆరోగ్యంని కూడా మీ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే అందరినీ ఆరోగ్యంగా ఉంచగలరు. సో మీరు వృత్తి ప్రాపర్గా చేయాలి అని అంటే మీరు కంపల్సరీ మీరు ఆరోగ్యం పైన కాన్సన్ట్రేషన్, కంపల్సరీ నీట్నెస్, శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మీలో అందరూ ఏం చేస్తున్నారంటే మీరు బాగా అందరినీ శుభ్రం ఉంచాలని ఉంచుకుంటున్నారు, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు దాన్ని ఏం కాదు మేము ఓకే పర్లేదు అనేసి అలసిపోయామని చెప్పి మీరు చేయలేకపోతున్నారు. సో నేను మేడిపల్లి పిజ్జాదిగూడ నుంచి కూడా చాలామంది వచ్చారు, నాకు ఇక్కడ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. సో నేను వాళ్ళని చాలామందిని గమనించాను కాబట్టే నేను ప్రత్యేకంగా మీకు అది చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా లేడీస్లో చాలా నివారించదగల వ్యాధి అనమాట అది. సో క్యాన్సరే, కానీ దీన్ని 2 సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని రెండింటిని కూడా మనం నివారించవచ్చు. ఎప్పుడు మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే కనుక వాటిని మనం నివారించవచ్చు. అండ్ ఇలాగే ఇక్కడ అంటువ్యాధులు రాకుండా అండ్ నీటి శుభ్రత అన్నింటినీ కూడా
మీరు ఫాలో చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఫిర్యాదు కూడా మేడిపల్లి మున్సిపాలిటీ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.